చంద్రబాబు లోకేష్ పై జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జోగిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. విజయవాడ, ఇబ్రహీంపట్నం, తిరువూరుతో పాటు చిత్తూరు జిల్లాలోనూ కేసులు నమోదయ్యాయి. నకిలీ మద్యం తయారీ కేసులో కండిషన్ బెయిల్పై ఉన్నారాయన. తాజా ఘటనలతో బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇటు తాజాగా నమోదైన కేసులో జోగి రమేష్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మా ప్రతినిధి శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. జోగి రమేష్ పై నమోదైన కేసులకు సంబంధించి. శ్రీకాంత్, ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నారు ఆయన, ఇప్పుడు కొత్తగా కేసులు నమోదయ్యాయి. అలాగే పాత కేసుకు సంబంధించి బెయిల్ రద్దు చేయాలని కూడా ప్రభుత్వం కోర్టుకు వెళ్లాలన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి లీగల్గా ఎట్లాంటి అంశాలు కనపడుతూ ఉన్నాయి? జోగి రమేష్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అంటే నిన్న మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద జరిగినటువంటి దాడి ఘటనకి సంబంధించి పోలీసులు అయితే కేసులు నమోదు చేశారు. అటు దాడికి పాల్పడిన ఘటన మీద ఒక కేసు నమోదు చేశారు. అదేవిధంగా జోగి రమేష్ వ్యాఖ్యలకు సంబంధించి కూడా కొన్ని కేసులు అటు విజయవాడ, ఇబ్రహీంపట్నంతో పాటు ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో కూడా కేసులు కూడా నమోదైన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఈ వ్యాఖ్యలకు సంబంధించి రెచ్చగొట్టే వ్యవహారం వల్ల కొంత శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందనే వ్యవహారంతో ఆయన్ని అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులు సిద్ధమవుతున్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే ఆయన నకిలీ మద్యం తయారీ అంశానికి సంబంధించి 83 రోజులు జైల్లో ఉన్నారు. కండిషన్ బెయిల్ మీద గత వారమే ఆయన విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో తాజా ఘటనలకు సంబంధించిన నమోదైన కేసుల నేపథ్యంలో మరోసారి జోగి రమేష్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. కండిషన్ బెయిల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని కూడా పోలీసులు ఎక్సైజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. మరోవైపు జోగి రమేష్ ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున పోలీసులు కానీ అటు వైసీపీ కేడర్ కూడా వచ్చిన పరిస్థితి కూడా నిన్న ఈ దాడి జరిగిన నేపథ్యంలో ఇవాళ కూడా ఎటువంటి ఘటనలైనా ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ పోలీసు ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు దాడి ఘటనకు సంబంధించి జోగి రమేష్ కూడా ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన నివాసానికి భద్రత కల్పించాలని లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీని మీద మధ్యాహ్నం విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మరొక పిటిషన్ జోగి రమేష్ కుమారుడు జోగి రోహిత్ కుమార్ కూడా దాఖలు చేశారు. దాడి జరుగుతుందని సమాచారం ఇచ్చినా కూడా పోలీసులు స్పందించలేదనే విషయాన్ని పిటిషన్లో తెలిపారు. దాడి ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వీటన్నిటిని కూడా పిటిషన్ దాఖలు చేసే సమయంలో కోర్టుకు కూడా అందజేశారు. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తన నివాసంపైకి వచ్చి దాడి చేసినా కూడా పోలీసులు అడ్డుకోలేదనే అంశానికి సంబంధించి ఈ పిటిషన్ కూడా దాఖలైంది. దీనికి సంబంధించి విచారణకు సంబంధించి మధ్యాహ్నం జరిగే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో జోగి రమేష్ అయితే ఆయన ఇంట్లోనే దాడి ఏదైతే నిన్న జరిగిందో ఇబ్రహీంపట్నం నివాసంలోనే ఆయన ఉండటం కూడా జరిగింది. పోలీసులు కూడా మధ్యాహ్నం తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలిసిన నేపథ్యంలో 2 గంటలకి జోగి రమేష్ కూడా మీడియా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇవాళ అరెస్ట్ చేస్తారా లేకపోతే ఉన్న బెయిల్ని రద్దు చేసి దానికి సంబంధించి అరెస్ట్ చేస్తారు? ఈ అంశానికి సంబంధించి అయితే కొంత చర్చ అయితే నడుస్తూ ఉంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్. ఇక ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు జోగి రమేష్. తన నివాసానికి భద్రత కల్పించాలని కోరారు. ఈ పిటిషన్పై మధ్యాహ్నం విచారణ చేపట్టనుంది హైకోర్టు.